ప్రియమైన వృషభరాశి సోదరులారా, సోదరీమణులారా, ఇప్పుడు మీరు ఈ వీడియోను చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగిన విషయం కాదు. ఎందుకంటే మీ జీవితంలో మౌనంగా జరుగుతున్న ఒక విధి మార్పు ఇప్పటికే ప్రారంభమైపోయింది. మీకు తెలియకుండానే మీ ఇంట్లో ఒక శక్తి తిరుగుతోంది. మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే ఒక వ్యక్తి ఇప్పటికే మీకు దగ్గరవుతున్నాడు. ముఖ్యంగా బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఇది కథ కాదు, ఇది ఊహ కాదు, ఇది భయపెట్టే మాటలు కూడా కాదు. ఇది శాస్త్రబద్ధమైన జ్యోతిష్య విశ్లేషణ. ఎంతోమంది నిపుణుల పరిశోధనల ఆధారంగా చెప్పబడుతున్న సత్యం. వృషభరాశివారికి మాత్రమే వర్తించే 100% ఎస్ట్రాలజీ ప్రెడిక్షన్. ఈ వీడియోను చూస్తున్న సమయంలో దయచేసి ఏ రద్దీలేని ప్రదేశంలో శాంతిగా కూర్చని మనస్సును పూర్తిగా ప్రశాంతంగా పెట్టుకుని వినండి. మధ్యలో స్కిప్ చేయవద్దు. ఎందుకంటే చివర్లో చెప్పే కొన్ని విషయాలు మీ జీవిత దిశనే మార్చే శక్తి కలిగి ఉంటాయి. మీరింకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని మరింతమంది వృషభరాశి వారికి చేరేలా చేస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ రాశివారితో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ముఖ్యంగా మరోసారి చెబుతున్నాను, ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అసలు విషయాలు చివర్లోనే బయటపడతాయి. వృషభరాశి వారి జన్మ లక్షణాలు: బయట కనిపించే బలం, లోపల దాగిన పోరాటం. వృషభరాశిలో జన్మించిన వ్యక్తి జీవితాన్ని ఒక మాటలో చెప్పాలంటే నిశ్శబ్దంగా భరిస్తూ ముందుకు సాగేవాడు. ఈ రాశివారికి దేవుడిచ్చిన గొప్ప వరం సహనం. కాని అదే సహనం కొన్ని సందర్భాల్లో శాపంగా మారుతుంది. వృషభరాశివారు బయటకు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు. ఎవరి ముందు అయినా నవ్వుతారు. తమ బాధలని ఎప్పుడూ బయటపెట్టడు. కాని వారి లోపల ఎన్ని ఆలోచనలు, ఎన్ని సందేహాలు, ఎన్ని భయాలు, ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో వారికే తెలుసు. ఈ రాశివారు ఒకసారి ఎవరికైనా దగ్గరైతే వారికోసం తమ జీవితం మొత్తం అర్పించడానికి కూడా సిద్ధపడతారు. అందుకే ఎక్కువగా మోసపోయేది కూడా వీళ్లే. డబ్బు విషయంలో వృషభరాశివారికి అసాధారణమైన ఆకర్షణ ఉంటుంది. కష్టపడి సంపాదించాలి, స్వంతంగా నిలబడాలి, ఎవరిమీద ఆధారపడకూడదు అనే గుణం వీరిలో సహజంగా ఉంటుంది. కాని విచిత్రమైన విషయమేమిటంటే డబ్బు వచ్చినప్పుడు దాన్ని ఆస్వాదించే అవకాశం చాలాసార్లు వీరికి ఉండదు. కుటుంబ బాధ్యతలు, ఇతరుల అవసరాలు, సమాజ ఒత్తిడి ఇవన్నీ కలిపి వృషభరాశి వ్యక్తిని ఎప్పుడూ ఒక లోతైన ఆలోచనల్లో ఉంచుతాయి. ఈ రాశివారు ప్రేమలో పడితే తమ ప్రాణాలే పెట్టేస్తారు. కాని ప్రేమలో దెబ్బతింటే బయటికి చెప్పరు, లోపలే మౌనంగా కూలిపోతారు. అందుకే వృషభరాశివారి జీవితంలో మౌనమే పెద్ద శత్రువు, మౌనమే పెద్ద ఆయుధం. ప్రస్తుతం మీ జీవితంలో జరుగుతున్న మౌన పోరాటం ఎవరికీ తెలియని యుద్ధం. వృషభరాశి సోదరులారా, మీరు ఈ మధ్య ఒక విచిత్రమైన స్థితిలో ఉన్నారా? ఎవరికీ చెప్పలేని సమస్యలు, ఎవరూ అర్థం చేసుకోని బాధ, నవ్వుతూ మాట్లాడుతూనే లోపల ఏడుస్తున్న పరిస్థితి. ఇది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఇప్పుడొక మౌన పోరాటం నడుస్తోంది. బయటకు చూస్తే అన్నీ నార్మల్గా కనిపిస్తాయి. కానీ మీ మనసు మాత్రం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. నిద్ర సరిగ్గా రావడం లేదు. రాత్రిళ్ళు ఎక్కువ ఆలోచనలు, పాత విషయాలు గుర్తుకు రావడం, ఎవరినో మళ్లీ మళ్లీ తలచుకోవడం. ఇవి అన్నీ మీ జీవితంలో జరుగుతున్న విధి మార్పుకు ముందస్తు సంకేతాలు. వృషభరాశివారు ఎప్పుడూ ఒక్కసారిగా మారరు. వారి జీవితంలో మార్పు ముందుగా మౌనంగా వస్తుంది. ఇది తుఫాను ముందు నిశ్శబ్దం లాంటిది. ఈ దశలో మీకు దగ్గర వాళ్లే మిమ్మల్ని బాధపెడతారు. మీ మంచికే అనుకున్న వాళ్లే మీ నిర్ణయాలను ప్రశ్నిస్తారు. మీరు మంచిగా ఉండాలనుకుంటే లోకమే మిమ్మల్ని పరీక్షిస్తుంది. ఇది శిక్ష కాదు, ఇది పరీక్ష. ఈ పరీక్షలో మీరు ఓడిపోతే మళ్లీ అదే చక్రం తిరుగుతుంది. మీరు నిలబడితే మీ జీవితంలో శాశ్వతమైన మార్పు మొదలవుతుంది. గ్రహాల రహస్య కదలికలు, మీ రాశిపై పడుతున్న అదృశ్య ప్రభావం. వృషభరాశి వారికి
ఈ కాలం ఎందుకింత భారంగా ఉందంటే దానికి ప్రధాన కారణం గ్రహాల అంతర్గత కదలికలు. శని మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు. గురు మీ భవిష్యత్తును మెల్లిగా తీర్చిదిద్దుతున్నాడు. రాహు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలైన ముఖాలను బయటపెడుతున్నాడు. కేతువు మీ పాత కర్మలను ముగింపు దశకు తీసుకొస్తున్నాడు. ఈ 4 గ్రహాల ప్రభావం ఒకేసారి వృషభరాశిపై పడడం చాలా అరుదైన విషయం. అందుకే మీకు తెలియకుండానే మీ జీవితం ఒక మలుపులో నిలబడి ఉంది. ఇప్పుడు మీరు చేసే ప్రతి నిర్ణయం రాబోయే 10 సంవత్సరాలపై ప్రభావం చూపుతుంది. చిన్న నిర్ణయం కూడా పెద్ద ఫలితాన్నిస్తుంది. ఈ సమయంలో భావోద్వేగాలతో కాదు, అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలి. గ్రహాలు మీకు వ్యతిరేకంగా లేవు, కాని అవి మీ బలహీనతలను సహించబోవు. మీరు భయపడితే పరిస్థితులు భయంకరంగా మారతాయి. మీరు నిలబడితే అదే పరిస్థితులు మీకు దారి చూపిస్తాయి. మీ ఇంట్లో తిరుగుతున్న ఆ శక్తి ఎవరు? భయం కాదు, సంకేతం. వృషభరాశి వారి ఇంట్లో ఈ మధ్య కొన్ని విచిత్రమైన అనుభవాలు జరుగుతున్నాయా? ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో ఉన్నట్టు అనిపించడం, అనుకోకుండా కళ్ళు తడవడం, లేదా ఒకే ఆలోచన పదే పదే రావడం. ఇవి భ్రమలు కావు. ఇవి మీ ఇంట్లో ఉన్న ఒక సూక్ష్మ శక్తి సంకేతాలు. ఈ శక్తి దుష్టశక్తి కాదు, మీకు హాని చేసే శక్తి కాదు. ఇది మీ వంశానికి సంబంధించిన రక్షణ శక్తి. మీ పూర్వీకులలో ఎవరో ఒకరు చేసిన పుణ్యానికి గుర్తుగా ఈ శక్తి మీ ఇంట్లో తిరుగుతోంది. మీరు పూర్తిగా కూలిపోయే సమయంలో ఏదో ఒక విధంగా మీరు నిలబడేలా చేస్తోంది. అందుకే ఎన్ని సమస్యలు వచ్చినా మీరు పూర్తిగా నాశనం కావడం లేదు. ఈ శక్తి మిమ్మల్ని గమనిస్తోంది, మీ నిర్ణయాలను పరీక్షిస్తోంది. మీరు ధర్మం వైపు ఉంటే ఈ శక్తి మీకు బలమిస్తుంది. మీరు తప్పుదారి పడితే నిశ్శబ్దంగా హెచ్చరిస్తుంది. ఆ శక్తి ఎందుకు మీ ఇంట్లో ఉంది? మీ జీవితానికి రాబోయే మలుపు. ప్రతి ఇంట్లో ఈ శక్తి ఉండదు, ప్రతి వ్యక్తికి ఈ అనుభవం కలగదు. వృషభరాశి వారి ఇంట్లో ఈ శక్తి ఉండడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మీ జీవితంలో ఇకపై మీరు పాత బాధలతో జీవించకూడదు అనే దైవ సంకల్పం ఇది. మీరు చాలా కాలంగా ఇతరుల కోసం జీవించారు. ఇప్పుడు మీకోసం జీవించే సమయం వస్తోంది. ఈ శక్తి మీకు ముందే సూచన ఇస్తోంది. ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు. ఆ వ్యక్తి ద్వారా మీ జీవిత దిశ పూర్తిగా మారబోతోంది. మీరు ఇప్పటి వరకు ఎంత నష్టపోయారో అంతకంటే ఎక్కువగా మీరు పొందబోతున్నారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ మార్పు శబ్దంగా రాదు, మౌనంగా, నెమ్మదిగా, కానీ శాశ్వతంగా వస్తుంది. మీరు ఇప్పుడే ఆ మార్పు అంచున నిలబడి ఉన్నారు. మీకు కనిపిస్తున్న సంకేతాలు విధి మార్పుకు ముందే వచ్చే హెచ్చరికలు. వృషభరాశివారి జీవితంలో మార్పు ఎప్పుడూ ఒక్కసారిగా జరగదు. ముందుగా సంకేతాల రూపంలో వస్తుంది. ఆ సంకేతాలను మీరు గమనించకపోతే జీవితం మిమ్మల్ని బలవంతంగా ఆపి చూసేలా చేస్తుంది. ఈ మధ్య మీకు ఇలా అనిపిస్తోందా? ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు అనుకోని అడ్డంకులు, లేదా వెళ్లకూడదనుకున్న చోటే బలవంతంగా వెళ్లాల్సి రావడం. ఇవి సాధారణ సంఘటనలు కావు. ఇవి మీ విధి దిశ మారుతోందని చెప్పే సూచనలు. కొన్ని వృషభరాశివారికి అదే కల పదే పదే రావచ్చు. అదే వ్యక్తి మళ్లీ మళ్లీ ఎదురవుతాడు, లేదా ఒక మాటను వేర్వేరు వ్యక్తుల నోట వింటారు. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. మీరు గమనిస్తే మీరు నిశ్శబ్దంగా ఉండాలనుకున్న సమయంలో జీవితం మిమ్మల్ని మాట్లాడేలా చేస్తుంది. మీరు తప్పించుకోవాలనుకున్న విషయాలు మీ ముందే మళ్లీ నిలబడతాయి. ఇది నిన్ను శిక్షించడానికి కాదు, నిన్ను మేల్కొల్పడానికి. వృషభరాశివారు చాలా కాలం ఒకే పరిస్థితిలో ఉండిపోతారు, అలవాటు పడిపోతారు. అదే బాధలో కూడా భద్రత కనిపిస్తుంది. అందుకే విధి ముందుగా సంకేతాలిస్తుంది. మీరు మారాలా, లేదా అదే జీవితం కొనసాగాలా అని అడుగుతుంది. ఈ సంకేతాలను పట్టించుకోకపోతే తర్వాత వచ్చే మార్పు ఇంకా తీవ్రమైనదిగా ఉంటుంది. బి అక్షరం ఉన్న వ్యక్తి ప్రాధాన్యం ఎందుకు? ఇతడే కీలకం. వృషభరాశివారి జీవితంలో కొన్ని అక్షరాలకు ప్రత్యేక శక్తి ఉంటుంది. అందులో బి అక్షరం చాలా ముఖ్యమైనది. ఈ బి కేవలం పేరు మాత్రమే కాదు, ఒక కర్మ బంధానికి సంకేతం. ఈ వ్యక్తి మీ జీవితంలో కొత్తగా వచ్చినవాడు కావచ్చు, లేదా చాలా కాలంగా తెలిసినవాడు కావచ్చు.
కాని ఒక విషయం ఖచ్చితం, ఈ వ్యక్తి మీ జీవితంలో ఇప్పటివరకు ఉన్న సమతుల్యతను తలకిందులు చేస్తాడు. మొదట్లో ఈ వ్యక్తి మాటలు మీకు అర్థం కాకపోవచ్చు, లేదా ఈ వ్యక్తి ప్రవర్తన మీకు నచ్చకపోవచ్చు. కాని కాలం గడిచే కొద్దీ మీరు గమనిస్తారు, ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మీ ఆలోచనలు మారాయి, మీ ధైర్యం పెరిగింది, మీ నిర్ణయాలు బలపడ్డాయి. ఈ వ్యక్తి మీకు నచ్చినట్టు మాట్లాడడు, మీరు వినాల్సిన నిజాన్ని చెబుతాడు. అందుకే మొదట్లో ఈ వ్యక్తి మీకు శత్రువులా అనిపించవచ్చు, కాని జ్యోతిష్యపరంగా ఈ వ్యక్తి మీ జీవితంలో కర్మబంధాన్ని ముగించే వ్యక్తి. మీరు ఈ వ్యక్తిని నిర్లక్ష్యం చేస్తే మీ జీవిత మార్పు ఆలస్యమవుతుంది. మీరు ఈ వ్యక్తి మాటలను గమనించి అర్థం చేసుకుంటే మీ మార్గం త్వరగా తెరుచుకుంటుంది. ఆ వ్యక్తి ఎందుకు ఇప్పుడు వస్తున్నారు? సమయం ఎందుకు ఇంత కీలకం? ప్రతి వ్యక్తి మన జీవితంలోకి సమయానికి ముందే లేదా ఆలస్యంగా రాడు. ఇప్పుడు బి అక్షరం ఉన్న వ్యక్తి రావడానికి ఒక ఖచ్చితమైన కారణం ఉంది. వృషభరాశి వారి జీవితంలో ఇప్పుడు ఒక అధ్యాయం ముగిసింది. మీరు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగని పరిస్థితి ఇప్పుడు పూర్తిగా ముగియబోతోంది. అందుకే కొత్త వ్యక్తి ప్రవేశం. ఈ వ్యక్తి మీకు కొత్త దారి చూపించడానికి కాదు, మీరు చాలా కాలంగా చూస్తున్న దారినే మీకు స్పష్టంగా చూపించడానికి వచ్చాడు. ఇప్పటివరకు మీరు భయంతో లేదా బాధ్యతలతో ఆ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు కాలం మీకు తోడయింది, గ్రహాలు అనుకూలించాయి. ఈ వ్యక్తి మాటలు విన్న తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం చిన్నదిగా అనిపించవచ్చు, కాని దాని ప్రభావం మీ మొత్తం జీవితంపై పడుతుంది. అందుకే ఈ సమయం చాలా కీలకం. ఈ వ్యక్తి వచ్చినప్పుడు మీరు నిర్లక్ష్యం చేస్తే అదే అవకాశం మళ్లీ రావడానికి సంవత్సరాలు పడుతుంది. మీరు ఆ వ్యక్తిని ఎలా గుర్తించాలి? నిజమైన సంకేతాలు. ప్రతి ఒక్కరూ బి అక్షరం ఉన్నవాళ్లు ఈ వ్యక్తి కారు, కాని ఈ వ్యక్తిని గుర్తించడానికి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. ఈ వ్యక్తి మీ ముందు ఎక్కువగా నటించడు, నిజం మాట్లాడతాడు. మీరు బాధలో ఉన్నప్పుడు మీకు తీపి మాటలు చెప్పడు, కఠినమైన నిజం చెబుతాడు. ఈ వ్యక్తి మాట్లాడిన తర్వాత మీకు కోపం రావచ్చు, లేదా మీ మనసు భారంగా మారవచ్చు. కాని కొన్ని గంటల తర్వాత మీరు ఆలోచిస్తారు, అతను చెప్పింది నిజమే కదా అని. ఈ వ్యక్తి మీ జీవితాన్ని నియంత్రించడు, మీకు బాధ్యతను గుర్తుచేస్తాడు. ఇది గురువు లక్షణం. అందుకే ఈ వ్యక్తి సాధారణ మిత్రుడు కాదు, సాధారణ బంధువు కాదు. ఇతను మీ జీవితంలో మార్పుకు దారితీసే కారకం. డిసెంబర్ 28 కీలక సంకేతం ప్రారంభమయ్యే రోజు. ఈ తేదీ వృషభరాశివారికి సాధారణ రోజు కాదు. డిసెంబర్ 28న మీరు ఏదో ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఇప్పటివరకు మీరు అయోమయంలో ఉన్న విషయం ఒక నిర్ణయానికి వస్తుంది. ఆ రోజు మీరు ఒక మాట వింటారు, లేదా ఒక సందేశం చూస్తారు, లేదా ఒక సంఘటన జరుగుతుంది. అది చిన్నదిగా అనిపిస్తుంది, కాని అదే మీ జీవితంలో విధి మలుపు. ఆ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును మార్చే విత్తనం. మీరు భయపడి వెనక్కి తగ్గితే జీవితం మిమ్మల్ని అదే స్థితిలో ఉంచుతుంది. మీరు ధైర్యంగా ముందుకు అడుగువేస్తే జీవితం మీకు దారిస్తుంది. ఈ రోజునుంచి మీ జీవితం మెల్లిగా కాని ఖచ్చితంగా మారడం మొదలవుతుంది. డిసెంబర్ 29 మాటలు నిజమయ్యే రోజు. మౌనంలో దాగిన సత్యం బయటపడే క్షణం. డిసెంబర్ 29వ తేదీ వృషభరాశివారి జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు మీరు వినే ఒక మాట, మీరు చూసే ఒక సంఘటన, లేదా మీకు అర్థమయ్యే ఒక నిజం మీ జీవితాన్ని లోపలి నుంచి కదిలిస్తుంది. ఇప్పటివరకు మీరు అనుమానంగా చూసిన విషయం ఈ రోజున స్పష్టత పొందుతుంది. ఎవరిమీద మీరు నమ్మకం పెట్టుకోవాలో, ఎవరి నుంచి దూరంగా ఉండాలో ఈ రోజు మీకు అర్థమవుతుంది. వృషభరాశివారు ఎప్పుడూ ఇతరుల మాటలను లోతుగా తీసుకుంటారు. అందుకే వారికి మాటలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఈ రోజున ఎవరో ఒకరు మీతో మాట్లాడతారు. ఆ మాటలు సాధారణంగానే అనిపించవచ్చు, కాని ఆ మాటల వెనుక దాగి ఉన్న అర్థం మీకు నిద్రలేని రాత్రిని ఇస్తుంది. మీరు ఆలోచిస్తారు, ఇన్ని రోజులు నేనిలా ఎందుకు ఆలోచించలేదు, ఇంత స్పష్టమైన నిజం ఇంతకాలం ఎలా కనిపించలేదు అని. ఈరోజు మీ మనసులో ఉన్న మబ్బు తొలగిపోతుంది. ఇది బాధ కలిగించే సత్యం కావచ్చు, లేదా విముక్తి ఇచ్చే సత్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. కాని ఈ రోజు తరువాత మీరు పాతలా ఉండరు. డిసెంబర్ 30 విధి మలుపు, నిర్ణయం తీసుకోవాల్సిన రోజు. డిసెంబర్ 30 వృషభరాశివారి జీవితంలో తప్పించుకోలేని రోజు. ఈరోజు మీరొక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ నిర్ణయం ఎవరో మీను బలవంతం చేసి తీసుకునే నిర్ణయం కాదు. జీవితం మీ ముందు 2 మార్గాలు ఉంచుతుంది.
ఒకటి పాత జీవితం, పాత అలవాట్లు, పాత బాధలు. మరోటి కొత్త భయం, కొత్త బాధ్యత, కాని కొత్త భవిష్యత్తు. వృషభరాశివారు మార్పును భయపడతారు, కాని ఒక్కసారి మార్పును అంగీకరిస్తే వారిని ఆపడం ఎవరివల్లా కాదు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం చాలామందికి నచ్చకపోవచ్చు. మీమీద ప్రశ్నలు వేయవచ్చు, మీ నిర్ణయాన్ని తప్పు అంటారు. కాని మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇది వారి జీవితం కాదు, ఇది మీ జీవితం. ఈరోజు మీరు వెనక్కి తగ్గితే మళ్ళీ అదే బాధ, మళ్ళీ అదే పరిస్థితి. ఈరోజు మీరు ముందుకు అడుగువేస్తే మీ జీవితానికి కొత్త అధ్యాయం. ఈరోజు మీ ధైర్యం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. డిసెంబర్ 31 ప్రపంచానికి సంవత్సరాంతం, కాని వృషభరాశివానికి ఇది జీవితాంతం కాదు, జీవిత ఆరంభం. ఈరోజు మీరు ఏదో ఒక విషయం వదులుకుంటారు. ఒక సంబంధం, లేదా ఒక అలవాటు, లేదా ఒక భయం. ఇది మీకు మొదట బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే వృషభరాశివారు వదలడం చాలా కష్టం. కాని మీరు వదిలిన క్షణంలోనే మీకు అర్థమవుతుంది ఇది భారంగా మారిపోయిందని. ఈరోజు మీ మనసు తేలికపడుతుంది. ఇన్నాళ్లుగా మీను కట్టిపడేసిన అదృశ్య గొలుసు తెగిపోతుంది. మీరు నిశ్శబ్దంగా ఆకాశం వైపు చూస్తారు. మొదటిసారిగా మీకొక ప్రశాంతత కలుగుతుంది. ఈ రోజు తర్వాత మీరు ఇక అందరికోసం జీవించే వ్యక్తి కాదు, మీకోసం కూడా జీవించే వ్యక్తి. డబ్బు విషయంలో జరిగే అద్భుత మార్పు, నష్టాల నుంచి లాభాల దాకా. వృషభరాశివారు డబ్బు విషయంలో ఎప్పుడూ రెండు విపరీతాల మధ్య ఉంటారు. లేదా బాగా సంపాదిస్తారు, లేదా అన్నీ ఖర్చయిపోతాయి. ఇది వారి తప్పు కాదు, ఇది వారి కర్మ ప్రభావం. కాని ఈ డిసెంబర్ చివరి రోజుల్లో ఈ కర్మచక్రం మారబోతోంది. మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం రావడం మొదలవుతుంది. ఇప్పటివరకు మీరు ఎవరికోసం ఖర్చు పెట్టారో, ఎవరికోసం నష్టపోయారో ఇప్పుడు అదే జీవితంలో మీకు తిరిగి వస్తుంది. అది ఒక్కసారిగా పెద్ద మొత్తం కావచ్చు, లేదా చిన్న అవకాశం రూపంలో రావచ్చు. కాని ఇది ప్రారంభం మాత్రమే. ఈ సమయంలో డబ్బును తక్కువగా చూడకండి, చిన్న అవకాశం అని వదలకండి. వృషభరాశివారికి చిన్న అవకాశాలే భారీ మార్పులకు దారితీస్తాయి. మీరు జాగ్రత్తగా ఉంటే 2026లో డబ్బు మీను వెతుక్కుంటూ వస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో రహస్య అవకాశం, మీకు తెలియకుండానే దగ్గరపడుతున్న మార్పు. ఈ సమయంలో వృషభరాశివారికి ఒక రహస్య అవకాశం దగ్గరపడుతోంది. ఇది అందరికీ కనిపించే అవకాశం కాదు, ఇది శబ్దంగా వచ్చే అవకాశం కాదు. ఒక మాట, ఒక పరిచయం, ఒక చిన్న సూచన, ఇవే ఈ అవకాశానికి ద్వారం. మీరు ఇప్పటివరకు ఆలోచించి వదిలేసిన విషయం మళ్లీ మీ ముందుకు వస్తుంది. లేదా మీరు ఎప్పుడూ ఊహించని రంగంలో ఒక అవకాశం వస్తుంది. ఇక్కడే బి అక్షరం మళ్లీ ప్రాధాన్యం పొందుతుంది. ఈ అవకాశం మీకు వెంటనే డబ్బు ఇవ్వకపోవచ్చు, కాని మీకు స్థిరత్వమిస్తుంది. ఈ సమయంలో మీరు తొందరపడకండి, కాని భయపడకండి. వృషభరాశివారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని విజయంగా మార్చగల శక్తి కలవారు. ఈ అవకాశం మీ జీవితాన్ని నెమ్మదిగా కాని శాశ్వతంగా మార్చబోతోంది. కుటుంబంలో దాగి ఉన్న నిజం. మీరు ఇన్నాళ్లు గమనించని ఒక విషయం. వృషభరాశివారి జీవితంలో కుటుంబం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు ఎంత కష్టపడినా, ఎంత నష్టపోయినా కుటుంబం కోసం తట్టుకుంటూ వచ్చారు. కాని ఈ మధ్య మీకు ఒక విచిత్రమైన భావన వస్తోంది కదా. ఇంట్లో ఉన్న ఒంటరిగా ఉన్నట్టు, అందరూ ఉన్నా ఎవ్వరూ లేనట్టు. ఇది మీ ఊహ కాదు. మీ కుటుంబంలో ఒక నిజం చాలా కాలంగా దాగి ఉంది. అది ఎవరూ బయటకు చెప్పలేదు, కాని దాని ప్రభావం మీ జీవితంపై పడుతోంది. ఈ నిజం ఆస్తికి సంబంధించినదై ఉండవచ్చు, లేదా ఒక వ్యక్తి స్వభావానికి సంబంధించినదై ఉండవచ్చు, లేదా ఒక పాత తప్పిదం కావచ్చు. మీరు చిన్న వయసులో ఏదో ఒక విషయాన్ని మీనుంచి దాచారు. అది మీ మంచికే అని అనుకున్నారు. కాని ఆ దాచిన నిజం ఇప్పుడు మీ జీవితంలో అడ్డంకిగా మారింది. ఈ రోజుల్లో మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు ఒక అస్పష్టత, ఒక దూరం, ఒక మౌనం గమనిస్తున్నారా? ఇది తాత్కాలికం కాదు. డిసెంబర్ చివరి రోజుల్లో ఈ నిజం ఏదో ఒక రూపంలో మీ ముందుకు వస్తుంది. మొదట మీకు కోపం రావచ్చు, బాధ కలగవచ్చు. ఎందుకు నాకిన్ని రోజులు చెప్పలేదు అని అనిపించవచ్చు. కాని ఆ నిజం బయటపడిన తరువాతే మీ జీవితంలో ఉన్న ఒక పెద్ద గందరగోళం స్పష్టమవుతుంది. ఇది మీన్ను కూల్చడానికి కాదు, మీకు విముక్తి ఇవ్వడానికి. శత్రువుగా నటిస్తున్న వ్యక్తి
నవ్వు వెనక దాగిన నిజం. వృషభరాశివారు చాలా సులభంగా నమ్మేస్తారు. ఎవరైనా మంచిగా మాట్లాడితే వారి మనస్సు తెరుచుకుంటుంది. అందుకే మీ జీవితంలో శత్రువులు ఎప్పుడూ బయటివారు కాదు. వారు మీకు చాలా దగ్గరగా ఉంటారు. మీతో కలిసి నవ్వుతారు, మీ విజయాన్ని ప్రశంసించినట్టు నటిస్తారు. మీ బాధ వింటారు, కానీ లోపల మీ ఎదుగుదల వారికి నచ్చదు. ఈ వ్యక్తి మీ కుటుంబంలో ఉండవచ్చు, లేదా మీరు పనిచేసే చోట ఉండవచ్చు, లేదా చాలా కాలంగా మీతో ఉన్న మిత్రుడు కావచ్చు. ఈ వ్యక్తి లక్షణమేమిటంటే, మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది చిన్నదిగా చూపిస్తాడు. మీరు ముందుకు వెళ్లాలనుకుంటే భయాన్ని నింపుతాడు. మీరు ధైర్యంగా ఉన్నప్పుడు మీన్ను సందేహంలో పడేస్తాడు. ఈ వ్యక్తి మాటలు మంచి సలహాల్లా అనిపిస్తాయి, కాని వాటి ఫలితం మీన్ను వెనక్కి లాగడం. డిసెంబర్ చివరి రోజుల్లో ఈ వ్యక్తి అసలైన స్వరూపం ఏదో ఒక సందర్భంలో బయటపడుతుంది. అప్పుడు మీరు గుర్తిస్తారు, ఇన్నాళ్ళు నేను నమ్మింది ఎవరిని అని. ఈ సత్యం తెలిసిన తరువాత మీరు బాధపడతారు, కాని అదే సమయంలో మీకు ఒక బలం వస్తుంది. ఎందుకంటే శత్రువును గుర్తించడం అర్ధవిజయం. దైవకృప ఎలా పొందాలి? మీ రాశికి మార్గదర్శక నియమాలు. వృషభరాశివారు దైవాన్ని నమ్ముతారు, కాని తమ బాధను ఎప్పుడూ దైవానికి పూర్తిగా అప్పగించరు. ఇప్పుడు మీ జీవితంలో మార్పు రావాలంటే దైవకృప అవసరం. దైవకృప డబ్బుతో రాదు, పూజల సంఖ్యతో రాదు, భక్తి ప్రదర్శనతో రాదు. అది మీ ఆలోచనల శుద్ధితో వస్తుంది. ఈ కాలంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఎవరికీ హాని చేయకపోయినా మీకు హాని చేసిన వారిని మనసులో మోసుకుంటూ తిరగడం కూడా మీ పురోగతిని ఆపుతుంది. క్షమించడం అంటే మరిచిపోవడం కాదు, అది మీన్ను విముక్తి చేయడం. ప్రతి ఉదయం మీ మనసులో ఉన్న భారాన్ని దైవానికి అప్పగించండి. నిన్నటి విషయాలు ఈ రోజు మీ నిర్ణయాలను ప్రభావితం చేయనివ్వకండి. ఈ విధంగా మీరు మారినప్పుడు దైవం కూడా మీ మార్గాన్ని మారుస్తుంది. ఈ 4 రోజులు చేయవలసిన నిబంధనలు. విధిని మీ వైపు తిప్పుకునే మార్గం. డిసెంబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు వృషభరాశివారికి చాలా కీలకమైన కాలం. ఈ 4 రోజులు మీరు ఎలా ప్రవర్తిస్తారో అదే రాబోయే సంవత్సరానికి బీజం. ఈ రోజుల్లో వృధావాదనలు చేయకండి. ఎవరి మాటలకు వెంటనే స్పందించకండి. మీరు మౌనంగా ఉన్నంత మాత్రాన మీరు బలహీనులు కారు, మీరు లోతుగా ఆలోచిస్తున్నారని అర్థం. ఈ రోజుల్లో డబ్బును నిర్లక్ష్యం చేయకండి. చిన్న మొత్తమైనా అనవసరంగా ఖర్చు చేయవద్దు. మీ ఇంట్లో సూర్యకాంతి వచ్చేలా చూడండి. ఉదయం కొద్దిసేపైనా ఆకాశం వైపు చూడండి. ఇవి చిన్న విషయాల్లా అనిపించవచ్చు, కాని ఇవే మీ మనస్సును, మీ విధిని శుద్ధి చేస్తాయి. సూర్యనారాయణ స్వామి మంత్రఫలితం మీ జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చే శక్తి. వృషభరాశివారికి సూర్యునితో ప్రత్యేకమైన సంబంధం ఉంది. సూర్యుడు ఆత్మకు ప్రతీక. ఆత్మ బలంగా ఉంటే జీవితం కూడా బలంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా లోపల బలహీనంగా ఉన్నారు. అందుకే బయట పరిస్థితులు మీపై ఆధిపత్యం చలాయించాయి. ఇప్పుడు ఈ స్థితి మారాలి. డిసెంబర్ చివరి రోజుల్లో ప్రతిరోజూ ఉదయం సూర్యుడు కనిపించే సమయంలో కొన్ని నిమిషాలు మౌనంగా ఉండండి. మీ శ్వాసను గమనించండి. మీ ఆలోచనలను ఆపడానికి ప్రయత్నించకండి. వాటిని గమనించండి. ఈ సమయంలో మీరు మంత్రం చదువుతున్నప్పుడు అది కేవలం పదాలు కాదు, అది మీ ఆత్మకు ఇచ్చే శక్తి. ఈ మంత్ర ప్రభావంతో మీ జీవితంలో నెమ్మదిగా వెలుగు వస్తుంది. ఒక్కరోజులో కాదు, కాని శాశ్వతంగా. మీరు ఇన్నాళ్లు భరించిన బాధ వృధా కాదు అని మీ జీవితమే మీకు నిరూపిస్తుంది. ప్రియమైన వృషభరాశి సోదరులారా, సోదరీమణులారా, ఈ వీడియో చివరి వరకు శ్రద్ధగా విన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఈ వీడియోను పూర్తిగా చూశారు అంటే ఒక విషయం మాత్రం ఖచ్చితం: మీ జీవితంలో మార్పు రావాల్సిన సమయం వచ్చేసింది. ఇన్నాళ్లు మీరు మౌనంగా భరించిన బాధలు, ఎవరికీ చెప్పుకోలేని కష్టాలు, లోపలే దాచుకున్న కన్నీళ్లు, ఇవి అన్నీ వృధా కావు. వృషభరాశివారు ఎప్పుడూ నెమ్మదిగా ఎదుగుతారు, కాని ఒక్కసారి ఎదిగితే వారి జీవితమే ఒక ఉదాహరణగా మారుతుంది. ఈరోజు మీరు విన్న ప్రతి మాట ఒక హెచ్చరిక కాదు, ఒక భయం కాదు, ఇది మీకిచ్చే దిశ. మీ జీవితాన్ని మార్చే శక్తి ఇతరుల చేతుల్లో లేదు, అది మీ ఆలోచనల్లో ఉంది, మీ నిర్ణయాల్లో ఉంది. మీరు నమ్మకంతో ముందుకు అడుగువేస్తే దైవం తప్పకుండా మీకు దారి చూపిస్తుంది. ఈ వీడియో మీకు మనసుకు తాకితే, ఒక ఆలోచన కలిగిస్తే, లేదా మీ పరిస్థితిని గుర్తుచేస్తే దయచేసి లైక్ చేయండి.
మీ రాశివారిలో ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. వారికి ఇది ఒక వెలుగురేఖ కావచ్చు. ఇంకా ఇలాంటి 100% నిజమైన లోతైన జ్యోతిష్య విశ్లేషణలు మీకు ఎప్పటికప్పుడు అందాలంటే ఎస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. చివరిగా ఒక్క మాట, మీ జీవితం ఇక పాతలా ఉండదు. మార్పు మొదలయింది. మీరు ఒంటరిగా లేరు, దైవం మీతోనే ఉంది.